నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. దేవుడు ఇటు మాటల ద్వారా మనలందరినీ ఆదరించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ దినము కొరకై నీకు స్తోత్రాలు. ఈ దినములో ఉన్న ప్రతి ఒక్క నాయన పరిస్థితిని మీ చేతులకు అప్పగిస్తున్నా. వాక్యము మీదయ్యున్నది, వినివారు నీ బిడ్డలై ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. నీ సిలువ ధ్యానమును ప్రభా మేము ధ్యానించుకొనిచుండగా మీరు కాపాడండి. ప్రతి విషయంలో మీరు ఆదరించండి అయ్యా. మీ కార్యములు జరిగించండి ప్రభా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానమును దయచేసిన ఆయన వాక్యమును ప్రత్యక్షత గల ఆత్మను దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పాట పాడుకుందాం. కల్వారి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, నా పాపముకై నీ రక్తమును సిలువపై అర్పించితివా. తుంటరులెల్లా కొట్టుచుండా కంటి నీరు పెట్టని దేవా, నా పాపముకై నీ రక్తమును సిలువపై అర్పించితివా. కల్వారి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. దుష్టుండొకడు బలంబోను గృచెను నీదు ప్రకాలోనా, కేకావేసి నీ ప్రాణమును సిలువపై అర్పించితివా. కల్వారి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, నా పాపముకై నీ రక్తమును సిలువపై అర్పించితివా. 3 దినముల్ సమాధిలో మోదముతోడా నిద్రించితివా. నరక్షణకై సజీవముతో సమాధిని గెలిచితి తండ్రి. కల్వారి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, నా పాపముకై నీ రక్తమును సిలువపై అర్పించితివా. నా పాపముకై నీ రక్తమును సిలువపై అర్పించితివా. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ఈనాటి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుని పొంతి పిలాతు గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించెను అని మత్తయి సువార్త 27వ అధ్యాయము 2వ వచనంలో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిలాతు అనే మాటకు అర్థం ఏంటి అని అంటే ఈటెలను బాగా విసురువాడు అని అర్థం. గ్రీకు భాషలో ఫైలోటోస్ అని, హెబ్రీ భాషలో పైలట్ అని మనము ఈ యొక్క మాటలకు అర్థాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం. పిలాతు అను పేరు పైలోటోస్ అను గ్రీకు పదము నుండి వచ్చిందిగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. పిలాతు అన్నది పేరు కాదు కానీ అతనికి బిరుదుగా కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. బిరుదు మాత్రమేనని గ్రహించాలని మనము ఈ మాటల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. హేరోదు కుమారుడు
అర్కెలాయు రోమియా యోధా దేశపు ప్రభుత్వం నుండి క్రీస్తు శకం 6వ సంవత్సరము తొలగించిన పిమ్మట దాని నేలుటకు నియమింపబడిన 5వ గవర్నరు ఈ పిలాతుగా మనకు కనబడుతున్నాడు. పొంతు ప్రాంతమునకు సంబంధించిన వాడు కనుక పొంతు పిలాతు అని ఆ పేరు పెట్టి పిలుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇతడు మొదట బానిసగా ఉండి తరువాత స్వతంత్రమును సంపాదించుకొన్నని కొందరు గ్రంథకర్తలు మనకు వివరిస్తూ ఉన్నారు. క్రీస్తు కాలమున మత్తయి సువార్త 27, మార్కు సువార్త 15, లూకా సువార్త 3:1, యోహాను 18:19 సువార్తలో చెప్పబడినట్లుగా గవర్నర్గా ఇతను ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక అతని పేరు ఆ రీతిగా ఉన్నాడు కనుక అతని పేరు ప్రసిద్ధి చెందినట్లుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. సాధారణంగా మరణకరమైన శిక్షలు వేయడానికి తప్ప గవర్నర్ దగ్గరికి కేసులు కానీ అభియోగాలు కానీ ఏవి కూడా అతని యొద్దకు రావు. అదేవిధంగా ముఖ్య పండగలకు ఆ పండగ జరిగే సందర్భంలో ఎవరో ఒకరిని ఆ జైల్లో నుంచి విడిపించటం ఆనవాయితీగా ఉన్నది కనుక ఆ ముఖ్య పండగలప్పుడు మాత్రమే ఆ గవర్నర్ దగ్గరకు వస్తారు. ఆ సమయంలో క్రీస్తును విడుదల చేయాలనుకున్నాడు. ప్రజలు కేకలు గెలిచినందున ఒప్పుకోలేదని యోహాను సువార్త 18:26లో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే పిలాతు క్రీస్తు విషయంలో తాను పలికిన మాటలు, కొన్ని పనులు ఆయన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 23:6 నుండి చూస్తే పిలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారం కింద ఉన్నప్పుడే ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ పిలాతు దగ్గరకు ఎందుకు మరి యేసయ్యను తీసుకుని వచ్చాడంటే, పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ మనిషిని యందు నాకు ఏ నేరమో కనబడలేదు అని, అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యోదాయ దేశమంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పిలాతు యొద్దకు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తీసుకుని వచ్చినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఈ రీతిగా ఆయనకు చెప్తున్నట్లుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. కనుక హేరోదు నద్దకు పంపినట్లుగా మనము చూస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా చూస్తే మత్తయి సువార్త 27:15లో మనము చూసినట్లయితే, జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగియుండెను. కనుక ఇక్కడ ఈ వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటే, ఖైదీని విడిపించుటకు పండుగ సమయాల్లో ఖైదీలను విడిపించుట మరి అది ఆనవాయితీగా అక్కడ ఉంటుంది. కనుక ప్రసిద్ధి చెందిన ఒక దొంగ అతని పేరు బరబ్బా. ఆ బరబ్బాను విడుదల చేయాలా, యేసుక్రీస్తుని విడుదల చేయాలని ఆ ప్రజలను మరి అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే బరబ్బానే విడుదల చేయమని వారు కేకలు వేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక తాను పలికిన మాటలలో తాను చేసిన ఒక పని ఏంటి అని అంటే, ఖైదీని విడిపించే పండగలో క్రీస్తును విడిపించటానికి ప్రయత్నం చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 27, 24, 25 మనం చూసినట్లయితే, పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గుర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకనిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పిలాతు ఆయనను విడిపించాలని చూచాడు, కానీ వాళ్ళందరూ కూడాను దానికి
నీ పక్షమన ఆయన ఏం చేశాడు అని అంటే, ఈయన యందు నాకు ఏ దోషమో కనబడట్లేదని ఆయన చేతులు కడుగున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈయన విషయంలో నేను నిరపరాధిగా ఉన్నాను, ఈ అపరాధము నా వెంట మాత్రం ఉండటానికి వీల్లేదు అని ఆయన అందరి ఎదుట చేతులు కడుక్కున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ వాళ్ళందరూ కూడా ఏం చేశారు అని అంటే, ఆయన నిరపరాధి అని మీరు అంటున్నారు, కానీ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని వాళ్ళందరూ కూడా వారిని వారు శపించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే నోటి ఫలాన్ని మనము మాట్లాడకూడదు అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వాళ్ళు మాట్లాడిన మాటలు వారి మీదకి అవి వచ్చినాయి కనుక మనం మాట్లాడే మాటలే జెహోఫలం కనుక మా మీద ఉండునుగాక అని వారికి వారే కోరుకున్నారు. ఆ రక్తం యొక్క అపరాధము వలన వాళ్ళు అనేక చోట్లకు అనేక దేశములకు వాళ్ళు వెడలిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ దోషము వారి మీద వారి బిడ్డల మీద నిలిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పిలాతు అయితే తన చేతులు కడుక్కున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగుననే లూకాసు సువార్త 23:16 మనము చూస్తే, కాబట్టి నేను అతనికి శిక్షించి విడుదల దయచేదునని వారితో చెప్పగా వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, పిలాతు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు యేసయ్యను విడుదల చేయాలని. ఆయన నిరపరాధి అని ఆయన గ్రహించినప్పుడు చేతులు కడుక్కున్నాడు. ఈ నిరపరాధిని గురించి నాకు ఏ పాపము ఏ దోషము నా మీద నా కుటుంబం మీద ఉండకుండా నేను మీకే అప్పగిస్తున్నాను, మీరు ఏదైనా చేసుకోండి అని ఆయన చేసిన పని ఏంటి అంటే వారికి అప్పగిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అది కాకుండా ఆయన ఏమంటున్నాడంటే, నేను శిక్షించి వారిని విడిపింతును అని చెప్పేసి ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. శిక్షించి విడిపింతును అని జ్ఞాపకం చేసుకుంటే ఏం శిక్ష వేస్తాడు, ఏం చేశాడని ఆయన శిక్ష వేస్తాడు. ఆ మాట మాట్లాడుతున్నట్లుగా అక్కడ పిలాతును మనము చూస్తూ ఉన్నాం. 23వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇంకా వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని వాళ్ళందరూ కూడా కేకలు వేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. పిలాతుకైతే దేవుని యందు భయం వేసింది. నేను నిరపరాధిని శిక్షిస్తున్నాను అనేది ఆయనకు భయం వచ్చింది, కానీ ఆయన విడిపించలేకపోయాడు. వారి కేకలు వేయటం వలన బట్టి ఆయనను చంపివేసి బరబ్బను మాకు విడుదల చేయండి అన్నాడు. ఒక దొంగను విడుదల చేయటానికి వాళ్ళందరూ ఒప్పుకున్నారు, కానీ నీతిమంతుడైన దేవుణ్ణి విడుదల చేయటానికి అక్కడ ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ఒప్పుకోకుండా ఉండటను బట్టి శిక్షించి ఏదైనా విడిపిద్దామని కూడా ప్రయత్నం చేశాడు, కానీ వారి కేకలు అక్కడ గెలిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 27:19 కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానము పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహంలో ప్రేరేపించిరి. అధిపతి, ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారని వారిని అడుగ్గా వారు బరబ్బని అని ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆయన న్యాయపీఠం మీద ఆయనకు న్యాయం తీర్చడానికి ఆ సమయంలో అక్కడ ఉన్నప్పుడు పిలాతు భార్య ఆయనకు ఒక లేఖ రాసి పంపించింది. ఆ లేఖలో ఏమైతే ఉందో మనకైతే తెలియదు, కానీ అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతుని అని ఆమె మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పిలాతుకు హెచ్చరిక చేస్తూ ఉంది తన భార్య.
ఏమంటుందంటే ఆయన నీతిమంతుడు అనే సాక్ష్యం ఇస్తుంది. ఈ పొద్దు నేను ఆయన కలలో ఆయన గురించి ఎంతో వ్యాకుల పడ్డట్టుగా ఆమెను వర్ధమానం పంపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా జరుగుతూ ఉన్నప్పుడు ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహముల యొద్ద ప్రేరేపించిరి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ రీతిగా ప్రేరేపించబడి అంటున్నారు కదా, మాకు బరబ్బను విడుదల చేయి. ఆయన మళ్ళా అడుగుతూ ఉన్నాడు, నేను ఎవరిని విడుదల చేయాలి వీళ్ళిద్దరిలో అంటే మాకు బరబ్బనే అడుగుతున్నారు వాళ్ళు. పిలాతు అయితే ఏదో ఒక విధంగా విడిపించాలని యేసయ్యను చూశాడు, కానీ వారి కేకలు గెలిచినందువలన బరబ్బను విడుదల చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి అయితే నేను ఈయన ఏం చేయాలి అని వాళ్ళనే అడుగుతూ ఉన్నాడు. న్యాయం చేయాల్సింది ఈయన, కానీ వారిని అడుగుతూ ఉన్నాడు ఏమనంటే ఆయన సిలువ వేయుడి అని చెప్పేసి. అక్కడ ఉన్న వారందరూ కూడాను కేకలు వేయటను బట్టి ఆయనకు సిలువ శిక్ష విధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈయన యందు నాకు ఏ దోషమునో కనబడటం లేదు, కానరావటం లేదు అని చెప్పేసి పిలాతు అంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆయన ఏ దోషమును ఆయన యందు లేనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన 10 సంవత్సరములుగా రోమా గవర్నర్గా పనిచేసినప్పుడు తన పదవి నుండి హఠాత్తుగా తొలగింపబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రజలకు జవాబు చెప్పలేని పిలాతు యేసుకు సిలువ శిక్ష విధించినట్లుగా మనము వాక్య భాగాల్లో చూస్తూ ఉన్నాం. ఈ సంగతి షోమ్రోను వారు సిరియా అధిపత్యకు ఎటిల్లియకు తెలుపగా అతడు పిలాతును విచారించుటకై అతన్ని రోమాకు పంపెను. కానీ అతడు రోమా చేరకముందే అతని యందు ప్రీతిగా నుండిన తిబెరయ చనిపోయెను. తరువాత పిలాతుకు ఏమి సంభవించిననేది మాత్రం మనకు తెలియకుండా ఉంది. క్రీస్తు శకం 36వ సంవత్సరంలో సిరియా గవర్నరు లూయిస్ వెట్టిల్లీస్ పిలాతును కాలిగాలు దేశమునకు బహిష్కరించినప్పుడు గాలు స్థలమునందు ఉరిపోసుకుని ఆయన చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తరువాత ఒక సరస్సులో అంటే నీరు లేని స్థలమున ఆయనను పాతిపెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునిని నిరాకరించాడు, దేవుడు అతన్ని నిరాకరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులన్నీ కూడా మనకు సజీవ సాక్ష్యములుగా మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసును సిలువ వేయటానికి భయపడిన పిలాతు దైవ భయము కలిగి ఉన్నట్లుగా మనకి ఇక్కడ వాక్య భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుడు అతని ప్రార్థన విని అతన్ని క్షమించినని కొందరు గ్రంథకర్తలు చెప్పుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పిలాతు దేవునికి ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలాగో అని చూస్తే ఇతని యందు నాకు ఏ దోషమునో కానరాలేదు అన్న ఒక్క మాట అతనిలోని దైవ భయాన్ని సంస్కారాన్ని చూపుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. డబ్బుకు న్యాయాన్ని అమ్ముడుపోలేదు, కానీ అందుకే అతని సాక్ష్యము సజీవంగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరియు నీ సాక్ష్యం ఎలా ఉంది అని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరి నీ సాక్ష్యం పిలాతులాగా ఉంటే సజీవ సాక్ష్యంగా ఉండిపోతుంది, లేకపోతే నిర్జీవ సాక్ష్యంగా ఉండిపోతుంది అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ రీతిగా సజీవ సాక్ష్యంగా మిగిలిందంటే అతను మాట్లాడిన ఒక్క మాట, ఇతని యందు నాకు ఏ దోషమో కనబడట్లేదని సాక్ష్యం ఇచ్చాడు. ఆయన మాట్లాడిన ఆ మాటే సజీవ సాక్ష్యముగా మనకి ఇక్కడ నిలబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒక చర్చిలో సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతున్నప్పుడు అందరూ కూడా ఏడుస్తూ కేకలు వేస్తూ కన్నీటి ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. సుగుణ అనే స్త్రీ ఇంకాస్త పెద్దగా దౌర్భాగ్యురాలను పాపిని అంటూ ప్రార్థిస్తూ ఉంది. అతని పక్కనే కూర్చున్న రూతు అనే ఆమె తన ప్రార్థన ఆపేసి సుగుణ ప్రార్థన పూర్తిగా విని తెల్లారేసరికి సుగుణ చేసిన ప్రార్థన గురించి తన భర్తతో చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే భర్త దేవయ్య నువ్వేం పాపం చేశావోనని ఆమెను చితకబాదినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఎందుకు నీ భార్యని కొట్టావని ఆ చర్చిలో వాళ్ళందరూ కూడా అడిగితే, చర్చిలో నా భార్య పాపాలు ఒప్పుకుంటూ అరచేర్చి ప్రార్థిస్తుందని రూతమ్మ నాతో చెప్పిందని ఆయన వారందరికి కూడా చెప్తున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన వారందరూ కూడాను, చర్చిలో నుంచి వచ్చిన వారు, అరే బుద్ధి లేనివాడా, పాపం అంటే ఒక వ్యభిచారమే కాదు, అబద్ధాలు, మోసాలు, కుట్రలు, దుర్మార్గములు ఇవి కూడా పాపమే. అంత మాత్రమనా నీ భార్య పాపం చేసిందని ఎలా అనుకుంటున్నావు? ఆ బుద్ధులేని రూతమ్మ నీకు ఎలాగ చెప్పింది అంటూ ఆమెను తిట్టిపోసినట్లుగా చూస్తూ ఉన్నాం. మాకు నీ భార్యలో ఏ పాపమునో కానరాలేదు, ఏవో చిన్న చిన్న పొరపాట్లు, వీటికే ఆమెను దోషిగా 10 మందిలో నువ్వు కొట్టావని వాళ్ళందరూ కూడాను ఆయన్ను చేత్కరించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే పిలాతు అందరిలో యేసును నిరపరాధి అని అన్నాడు, కానీ రక్షించలేకపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మన యథార్థత, పవిత్రత, నీతి ఎప్పటికైనా ఎక్కడైనా సజీవ సాక్షిగానే నిలబెడుతుంది. కనుక మనము సజీవ సాక్షులుగా నిలబడాలని, యథార్థతను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు పిలాతునైనా ఇక్కడ సుగుణనైనా యథార్థతయే మనిషికి సజీవ సాక్ష్యముగా మనకు కనబడుతుంది. కనుక మనం యథార్థముగా జీవించినప్పుడు, ఏ పాపము మనలో లేనప్పుడు అది సజీవ సాక్ష్యంగా మన పట్ల నిలబడుతుంది అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పిలాతు యథార్థతను ఒప్పుకున్నాడు, ఆయనలో ఏ దోషము లేదని ఆయన తెలుసుకున్నాడు, కానీ ఆయనను విడిపించలేకపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నీ జీవితం ఎలా ఉంది? దేవునిని బట్టి నువ్వు సజీవ సాక్షిగా నువ్వు నిలబడగలుగుతున్నావా? ఏ రీతిగా నీవు ఉంటున్నావు అనేది దేవుడు నీకు నాకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎన్నటికీ కూడా యథార్థతను కోల్పోకుండా ఉండాలని, దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా జీవించాలని, అదే నీ యథార్థతను కాపాడుకుంటూ వస్తుంది, అదే నీకు సజీవ సాక్షిగా నిలబెడుతుంది అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉండగా, మనందరము ఏ స్థితిలో ఉన్నాము, ఎలా ఉన్నాము అనేది మనం ఒకసారి మన హృదయాలను పరిశీలన చేసుకోవాలని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిక చేస్తూ ఉండగా, పిలాతు అయితే తన చేతులు కడుక్కున్నాడు, ఈయన యందు ఏ దోషము నాకు కనబడట్లేదు, ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు అని ఏ రీతిగా హెచ్చరిక చేసి ఉన్నాడో, ఆయన యొక్క యథార్థతను నీవు నేను తెలుసుకొని దేవునిలో సాగిపోయేవారిగా ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుండగా, అట్టి కృప మనందరికీ దేవుడు సహాయం చేయాలని కోరుకుంటున్నా. ఎందుకు అనంటే, దేవుడు గనక మనకు అలాంటి మనసు ఇవ్వకపోతే మనము దేవుని యొద్దకు రాలేము. వాళ్ళందరూ కూడా యథార్థత లేని వారుగా ఉన్నారు కనుక యేసయ్యను అప్పగించడానికి ఇష్టపడ్డారు. కనుక నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నీ యథార్థతను దేవుని సన్నిధిలో సజీవ సాక్షిగా నిలబెట్టడానికి నువ్వు ఆ రీతిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలయ్యా. ఇప్పటి వరకు నాయన నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని, అయ్యా పిలాతు నాయన ఏ రీతిగా చేశాడో నాయన, అయ్యా నా తండ్రి నీ న్యాయ తీర్పులో ప్రభా పిలాతు నా తండ్రి ఎలాగ ఉన్నాడో మాకు వివరించారు. అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము కూడా మా యథార్థతను విడిచిపెట్టకుండా ప్రభా నీతో కొనసాగుటకు కావలసిన కృపను మీరు మాకు దయచేయండి ప్రభు అని కొందనాలయ్యా. మీ కార్యములు ఎంతో గొప్పగా ఉన్నాయి నాయన. అట్టి స్థితిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు, నీకు స్తోత్రాలయ్యా. ప్రతి కార్యము నీ నామ మహిమార్థము జరుగుటకు నాయన మా కుటుంబాలను సిద్ధపరచండి అయ్యా. పిలాతు భార్య కూడా నిరపరాధి అయిని అయ్యా నా తండ్రి ఆమె ఎంచి ఉన్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం ప్రభు. ఆ నిరపరాధి రక్తము జోలికి మీరు వెళ్ళవద్దు అని నాయన హెచ్చరించబడ్డాడయ్యా. మేము కూడా ప్రభు హెచ్చరించినప్పుడు నాయన లోబడే జీవితాన్ని మాకు కూడా దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని
మీ సమాధానం మాకందరికీ, మా కుటుంబాలకు, మా సంఘాలకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.